నమస్తే 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి అక్టోబర్ మాసం అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. గుడ్ విల్ చక్కగా పెరుగుతుందండి, మాటకి విలువ పెరుగుతుంది, మర్యాద ఉంటుంది. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి. కన్యా రాశి వారికి కొత్త శత్రువుల పైన విజయం సాధిస్తారు. ఏదేవైనా కోర్టు కేసెస్ కానీ వివాదాలు ఏమన్నా కానీ పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి కన్యా రాశి వారికి. ఇంకా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా ఓవరాల్గా కుటుంబ పరిస్థితులు కూడా వ్యతిరేకంగా ఏమీ ఉండవు కన్యా రాశి వారికి ఈ మాసంలో. కొంత ఏంటి అంటే కొద్దిగా సిచ్యువేషన్స్, ఫ్యామిలీ వాతావరణం కానీ ఇదేమన్నా చికాకు కలిగిస్తుంది అనమాట. ఫ్యామిలీ వాతావరణం మాత్రం చికాకు కలిగించినా కూడా రిలేషన్స్ అనేవి పాజిటివ్గానే కంటిన్యూ అవుతాయి. బట్ చికాకులు మాత్రం ఉంటాయి, కుటుంబంలో చికాకులు అవి ఉంటాయి. అలాగే ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకుంటే అక్టోబర్ 1, 2, 3 ఈ వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. 4th వీక్ కూడా పాజిటివ్గా ఉంది. ఏదైనా ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలన్నా, హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా పాజిటివ్గా ఉంది. అండ్ జాబ్స్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ ఏవైనా కూడా బయటకు వెళ్ళి జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళకి 5 వీక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి కన్యా రాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు. ఇక కొంత ఇందాక ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఫ్యామిలీ వాతావరణం ఒక రకంగా ఫ్యామిలీ వాతావరణము విసుగు చికాకుని ఎక్కువగా కలిగిస్తుంది. ఎందుకంటే ఈ కన్యా రాశిలోనే ఈ మాసంలో సూర్యగ్రహణం ఏర్పడుతూ ఉంది కదా. అంటే మన దగ్గర ఈ గ్రహణం కనిపించకపోయినా ఇదే రాశిలో ఏర్పడినప్పుడు మైండ్ పైన లోడ్ ఉంటుంది, కుటుంబం పైన ప్రభావం ఉంటుంది, రిలేషన్స్ పైన ప్రభావం ఉంటుంది కన్యా రాశి వారికి ముఖ్యంగా. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఏదైతే నేను జాగ్రత్త చెప్పానో అది ఫోకస్ చేసి దాని పట్ల మీరు పరిహారాలు, శివారాధన, శివాభిషేకాలు ఖచ్చితంగా మీరు ఈ మాసంలో చేయించుకోవాలి కన్యా రాశి వారు. ఎందుకంటే శివారాధన చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. ఎందుకంటే మనకి అక్టోబర్ 2 గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి 1st వీక్, 2nd వీక్, 3rd వీక్లో కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్గా గ్రహణం ఏదైనా జరిగింది అంటే దాని ఇంపాక్ట్ కొన్ని వీక్స్, కొన్ని నెలల వరకు ఉంటుందంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ పడింది, కుటుంబ విషయాల్లో పడింది, రిలేషన్స్ పైన పడుతుంది ఎఫెక్ట్. ఈ విషయాల్లో మీరు కేర్ తీసుకోండి. ఖర్చులు అదుపులోనే ఉంటాయి కానీ మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా అదుపులో ఉండాలంటే మిగతా గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి. ఆర్థిక పరంగా తీసుకుంటే ఉద్యోగాలు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి 5 వారాల్లో కూడా అనుకూలత ఉంది ఉద్యోగాలు రావటానికి కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉండడానికి, న్యూ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడానికి, అలాగే ఆరోగ్య విషయాలు కూడా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ చక్కగా ఉన్నా మైండ్ ఆలోచనలు కరెక్ట్గా లేవు, లోడ్గా ఉన్నాయంటే ఇబ్బంది కదా. వాటి ప్రభావం కుటుంబ సభ్యులపైన పడుతుంది, హెల్త్ పైన పడుతుంది, ఇండైరెక్ట్గా అన్ని రిలేషన్స్ పైన పడుతుంది. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో శివారాధన చేయండి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి, దేవి నవరాత్రులు ఉన్నాయి. 3rd నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి 12th వరకు. ఎప్పుడైతే ఆధ్యాత్మికత బాగా పెంచుకుంటామో, శివాభిషేకాలు చేయించుకుంటామో ఉంటుందో దాని ఇంపాక్ట్ మన పైన ఉండదు కదా, చాలా వరకు తగ్గిపోతుంది. ఎంత చికాకున్నా భగవద్ధ్యానం చేస్తే చికాకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనసును మళ్లించుకోవాల్సిన సమయం కన్యా రాశి వారికి. బికాజ్ మనకు తెలియకుండానే ఆ యొక్క చికాకు వల్ల ఏం మాట్లాడతామో తెలీదు. సో డెఫినెట్గా మనకి మన భారతదేశంలో గ్రహణాలు కనిపించకపోయినా ప్రత్యక్ష ఫలితాలు, పరోక్ష ఫలితాలు కూడా ఉంటాయి అన్ని రాశుల పైన. కాబట్టి ఈ విషయం చెప్తున్నాను అనమాట. సో పరిహారాల విషయంలో ఏం చేయాలి, శివారాధన చేయాలి, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవాలి. ఇక అమ్మవారి దేవి నవరాత్రుల్లో పాల్గొనడము, ఆ శక్తి ఆరాధన చేసినా కూడా నెగిటివిటీ అన్నది చాలా వరకు మనకి తగ్గిపోతుంది, ఎస్పెషల్లీ కన్యా రాశి వారికి. మరి డేట్స్ వైజ్ చూద్దాము. అయితే విద్యార్థులు కూడా కొంచెం అధిక శ్రద్ధ వహించండి. చికాకు ఉందని చెప్పి విద్య పట్ల శ్రద్ధ వహించకపోయినా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇక రిలేషన్స్, లవ్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చూసుకున్న రిలేషన్స్ కింద వస్తాయి. సో అర్థం లేని ఆర్గ్యుమెంట్స్ పెంచుకోకండి, గతం తవ్వుకోవద్దు. మెయిన్లీ ఎప్పుడు విషయాలు గుర్తు తెచ్చుకుని ఇప్పుడు తవ్వుకున్నాం అనుకోండి, ఉన్న పీస్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అది ఒకటి లవ్ విషయం కానీ, రిలేషన్ కానీ. ఇంకా మ్యారేజ్ అలయన్స్ విషయానికి వస్తే మ్యాక్సిమం మీకు అక్టోబర్ 3rd, 4th, 5th వీక్స్లో కొంచెం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళొచ్చు అలయన్స్ అన్నీ కూడా. పెళ్లి కాని యువకులకి బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ అదే చెప్తున్నాను, వివాదాలు ఏమైనా ఉన్నా కూడా దూరంగా ఉండండి. మరీ మైండ్ మీద లోడ్ ఉంటే ఈ మంత్ స్టార్ట్ చేయొద్దు, నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే
బాగానే ఉంటుంది. బిజినెస్ గెయిన్స్ అయితే పాజిటివ్గానే ఉంటాయి. ఇక రైతులకు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. అందరికీ శుభ ఫలితాలు ఉన్నాయి, అన్ని ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఇటు పెళ్లి కాని యువకులకు కావచ్చు, లేకపోతే సంతానం కోరుకుని అందరికీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. బట్ ఆ మైండ్ పైన లోడు, విసుగు, చికాకు ఎక్కువ క్రియేట్ అవుతుంది. అదొకటే కన్యారాశి వారికి మాసంలో ఉండేది. డేట్స్ వైజ్ చూద్దాము. ఇక కన్యారాశి వారికి 1st, 2nd, 3rd ఈ డేట్స్ ఇందాక చెప్పుకున్నాము. మనకి 2 అక్టోబర్ గ్రహణం ఉంది. గ్రహణం అంటే మనకు కనిపించట్లేదు, అర్ధరాత్రి టైంలో ఉంది. 9:12 నుంచి నైట్ 2 గంటల 8 నిమిషాల వరకు ఉంది. అది మనకి కనిపించట్లేదు భారతదేశంలో. బట్ 1st, 2nd, 3rd ఈ డేట్స్, 4th, 5th, 6th, 7th అంటే ఆల్మోస్ట్ 1st to 7th వరకు జాగ్రత్తగా ఉండండి. మైండ్ చాలా లోడ్గా ఉంటుంది. మేజర్ డిసిషన్స్ తీసుకోవద్దు, గబుక్మని ఒక మాట ఆడద్దు. 1st to ఆల్మోస్ట్ ఇది 9th వరకు దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక 10th, 11th, 12th, 13th ఈ డేట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. 14, 15 వేళకి తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏమి కన్యారాశి వాళ్ళు తీసుకోవద్దు. 16th, 17th కొంత బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. 18, 19 మళ్ళీ మేజర్ డిసిషన్స్ అయితే ఏమి తీసుకోకండి. ఆధ్యాత్మికంగా డివైన్ స్ట్రెంగ్త్ అయితే పెంచుకోండి. 20, 21, 22, 23, 24, 23 వరకు బాగుంది. మళ్ళీ 24, 25, 26, 27 ఈ డేట్స్ వేళకు తిని విశ్రాంతిగా ఉండండి. మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోకండి. 29, 30 డేట్స్ మళ్ళీ కన్యారాశి వారికి పాజిటివ్గా ఉన్నాయి. చేసుకోవాల్సిన పరిహారాలు, చెప్పిన జాగ్రత్తలు మీరు అందరికీ అర్థమైనట్టే అనుకుంటున్న పరిహారాల్ని మీరు పాటించేయండి. ఫస్ట్